కుంభరాశి వారికి నవంబర్ 17, 18, 19, 20, 21 తేదీలో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. నవంబర్ ఈ తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆ దైవం ఎవరు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది. ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన సమస్యలన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కుంభరాశి వారు చాలా తెలివైన వారు. వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని చెప్పేసి అనుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి వీళ్ళు మోసపోతూ ఉంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. కుంభరాశి వారికి 5 రోజుల్లో కాలం బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కుంభరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు సాయిబాబా. ఈ 5 రోజులు సాయిబాబా అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మమ్మల్ని కాపాడాడు. ఈ గురువారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని సాయిబాబాకు పూజ చేయండి. లేకపోతే సాయిబాబా గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి సాయిబాబాను దర్శించుకోండి. దానివల్ల సాయిబాబా అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు.
అఖండ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీరు ఎప్పుడూ చూడని డబ్బు అయితే చూస్తారు. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు సాయిబాబా అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి. కుంభరాశి వారు ఈ 5 రోజులు కొన్ని అక్షింతలను పూజ గదిలో పెట్టుకోండి. కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో వేయండి. కుంభరాశి వారు ఈ 5 రోజులు బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి. సాయిబాబాకి ఆవులు కుక్కలు అంటే చాలా ఇష్టం. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారు ఈ 5 రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలోకి వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీ పైన కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్టీ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.